సౌత్ సిటీలన్నీ సమస్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి. ఆర్థిక రాజధాని నుంచి దేశ రాజధాని వరకు నగరాలన్నీ నరకప్రాయమే. ఏ సిటీ చూసినా ఏమున్నది గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ హైదరాబాద్ నగరాన్ని మాత్రం అందరూ గర్వపడేలాగా తీర్చిదిద్దుతాను అంటున్నారు. ప్రపంచ దేశాలు భాగ్యనగరం వైపు చూసేలాగా అంతర్జాతీయ నగరంగా మారుస్తానంటున్నారు. ఇందుకు ప్రభుత్వం దగ్గరున్న ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ ని గ్రేటెస్ట్ గా ఎలా మారుస్తారు? ఏ దేశమైనా హైదరాబాద్ ను ఓ రోల్ మోడల్ గా తీసుకోవాలంటోంది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ ని అంతర్జాతీయ నగరంగా మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగానే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా పలు ఫ్లైఓవర్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 5,942 కోట్ల రూపాయల నిధులకు పరిపాలనా అనుమతులిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 ప్యాకేజీల కింద పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లోని ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల విడుదలకు అనుమతులిచ్చింది ప్రభుత్వం. శేర్లింగంపల్లి జోన్లో ఖాజాగూడ, ట్రిపుల్ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి 837 కోట్లు, మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు 3 వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి 530 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇటు ఖైరతాబాద్ జోన్ పరిధిలో రేతిబోలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 398 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మారుస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సులు, ఆటోలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపుతామన్నారు. రానున్న 2 ఏళ్లలో 3000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. మొత్తంగా మరికొన్ని సంవత్సరాల్లో నయా హైదరాబాద్ ను చూస్తారంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూసేలా చేస్తామంటున్నారు ఆయన.